హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు. గత కొద్ది రోజుల నుంచి బీసీల తరపున పార్టీ పుట్టబోతుంది. దానికి బీసీల ప్రతీకగా ఉండాలనుకుంటున్నటువంటి తీన్మార్మలనే ఈ పార్టీ పెడుతుండు. దాని పేరు బీసీ యుఎఫ్ పార్టీ అని చెప్పేసి జోడ్ బాగడు తోడు దొంగలైనటువంటి తొలి వెలుగు రగైతే ఆ, చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సరే, ఈ పార్టీ నిజంగానే బీసీల కూడా ఒకటి ఉండాలి. నిజంగానే ఆ బీఫాలను ముద్రించే మిషన్ ఒకటే కరువైంది కాబట్టి ఈరోజు బీసీలకు అత్యధిక వాటా దక్కలేకపోతుంది. కాబట్టి నిజంగా బీసీలను భుజాలపై వేసుకొని శివమోలే ఊరేగుతున్నాడని అని అనుకుందాం. సరే, నిజంగానే మరి బీసీల తరఫున పార్టీ పెట్టేటుంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి బ్యాక్వర్డ్ కాస్ట్ యునైటెడ్ ఫ్రంట్ అనే పార్టీలో తీన్మార్మలను చేరుతుండనేది వస్తున్నటువంటి వార్తలు. ఈ వార్తల్లో తను అడుగుతున్న మాట ఏంటంటే అంటే ఈ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాకుండా నాకు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కావాలి అని అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి దానికి ససమీర్ అంటా ఉన్నారు అనేది కూడా కొద్ది వరకు మనకు సమాచారం ఉన్నది. సరే, ఓకే, ఏదేమైనప్పటికీ బీసీలకు మంచి కలుగుతుందంటే ఎవరైనా హర్షించదగ్గ విషయమే. దానికి అందరూ సపోర్ట్గా కూడా నిలవాలి. మరి తీన్మార్మలనే ఓ పార్టీ పెట్టవచ్చు కదా, ఓ పార్టీ ఉంటే తప్ప, అదో పార్టీ ఇదో పార్టీ రెండు పార్టీలు అయితే తప్ప అనే ఓ మాటను కూడా చెప్తా ఉన్నారు. తనకున్నటువంటి భయం ఏంటంటే తను గతంలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ బీసీలను ఉద్ధరించిన ఏం కావు, తన వ్యక్తిగత స్వలాభం కోసం చేసినటువంటి ప్రయత్నాలే. కాబట్టి ఈయన పెట్టాలనుకుంటున్న ఏదైనా పార్టీ ఉందో ఆ పార్టీని జనాలు ఆదరించరు అన్న విషయం కూడా తను పసిగట్టుకునే. ఎందుకంటే ఈయన పార్టీ పెట్టిండనుకు పుసుకున్న ఆ పార్టీ అంటే రేపు ఇప్పుడు దాదాపుగా మనం చూస్తున్నాం కదా, కాంగ్రెస్, బీజేపీ, జనసమితి, విశారదను ఇవన్నీ మారుకుంటూ వచ్చింది. కాబట్టి రేపు పొద్దున ఈయన పార్టీ పెడితే ఇంకో పార్టీ మారే పార్టీలు మారే అవకాశం ఉండదు. కాబట్టి అందుకోసం ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మనకైతే కొద్దిపాటి సమాచారం ఉంది. సరే, మల్లేశం పార్టీకి పెట్టకపోవడానికంటే చాలా కారణాలు ఉన్నాయి. అందులో మనం మాట్లాడుకున్నట్టయితే తను జైలు నుంచి రిలీజ్ అవుతున్నప్పుడే ఇక మనం పార్టీ పెట్టబోతున్నాము, పునాదుల నుంచి పుట్టిన పార్టీ, నిర్మాణ పార్టీకి పురుడు పోసుకోక ముందుకే కుత్కె ఉసుకి చంపినటువంటి తీన్మార్మల్లన్న. అదేవిధంగా తను గతంలో జర్నలిస్టు దేశంలో ఏర్పడిన పరిచయాలతో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన ముచ్చట అందరికి తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ ప్రతీక కోదండరాం పార్టీ జనసమితి పార్టీలో చేరి ఇది తెలంగాణ ప్రజల తరఫున నిర్మించబడుతున్న పార్టీ అని చెప్పి, తర్వాత ఇది రెడ్డిల పార్టీ, అక్కడ మనకు బీసీల అవకాశం లేదు, అయినా నేను ఓ నెల జీతం నాది ₹1,00,000 నేను డొనేట్ చేస్తున్నా అని భుజస్కంధాల పైన వేసుకొని చేయని సేవ లేదు, మాట్లాడని మాట లేదు. ఇక ఓన్లీ మన కోదండరామరెడ్డిని ఎత్తుకుందే పాపం. ఇక ఈయన అంత పాటు పనిచేసినటువంటి మనిషి ఒక్కటేసారి ఇక మరి నాకు సగం పాలు అయినటువంటి ఇంకోళ్ళు అనుకొని ఓ మాటన ప్రజల కోసం ఏదో కార్యక్రమం చేస్తుండు అని విశారదం దగ్గరికి డిఎస్పి ప్రోగ్రామ్, దళిత శక్తి ప్రోగ్రామ్ ఏదైతే చేస్తుండో అటు పోయిండు. సరే, ఆడనన్న కూటగా ఉన్నాడా అని అంటే ఆడికించి ఎంబడే విరమించుకొని సారు ఇక నేను ఇండిపెండెంట్గా ఉంటా, ఇది ప్రజల పార్టీ, ప్రజల మనిషిని నేను రాత్రి అయితే ఇంకోటి, పొద్దుగాల అయితే ఇంకోటి, మధ్యాహ్నం అయితే ఇంకోటి అని చాయ్ పైసలు దానం చేయరని చెప్పేసి ఇండిపెండెంట్గా ఉంటా అని చెప్పేసి ఆ రకంగా ఆ కార్యక్రమం చేసాడు. సరే, అదే అయిపోయింది. అదే అయిపోయిన వెంబడే ఇక 7200 ఇది దీని అర్థం తెలుసుకుంటే మీరు ఇక మొత్తం ఇక మీ రూపురేఖలే మారిపోతే భవిష్యత్ అంతా మొత్తం పెద్ద అదే అయిపోతుంది అని చెప్పేసి చెప్పిన మాట చెప్పకుండా పొద్దుగాల లేస్తే యూట్యూబ్ కంటెంటర్ కదా మనోడు, ఇక మాట్లాడుతూ వచ్చిండు. సరే, అదైపోయింది. ఇక దాని తర్వాత కేసీఆర్ నన్ను అరాచకానికి గురి చేస్తున్నాడు, నన్ను నామాన్ చేసిండు, ఈ రైట్ టు రికార్డ్ రావాలి, అది రావాలి, ఇది రావాలంటే నన్ను జైలు వేసిండు అని చెప్పేసి ఎంబడే బీజేపీ పార్టీలోకి చేరిండు. సరే, బీజేపీ పార్టీలో ఉన్నాడా అని అంటే అది బయటకు వచ్చేసిండు అందులోకించి. ఇక ఎంబడే మనది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఇక మనం సీఎం కుర్చీకి ఒకటే ఆ కాలు ఒకటి తక్కువ ఉందట, 3 కాళ్ళే ఉన్నాయి, ఇంకో కాలు నేనే నిలబడతా అని చెప్పేసి ఇక విశ్వ ప్రయత్నాలు చేయని ప్రయత్నాలు, కథ లేదు, కార్ఖాన లేదు, ఎటో సాటుకు దాక్కుండి నేను ఆడున్నా ఈడున్నా మంతనాలు కొడుతున్నా అని ప్రజలను నిత్యం ఎల్లప్పుడు తన చుట్టూ తిప్పుకునే కార్యక్రమం చేసిండు. సరే, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసము చేయని ప్రయత్నాలు లేవు, చేయని కథ లేవు. 4 గోడల మధ్య కాలు పట్టుకున్న విషయం కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు. మనమైతే చూడలే, అనంగా విన్నోళ్ళమే. అది అయిపోయింది. ఎట్టకేలకు అది దక్కదు అన్న విషయంతో తాజ్ కృష్ణలో బీసీల మీటింగ్ అని చెప్పి ఆడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళ పైన మామూలు ముచ్చట్లు కాదు. ఇక ప్రజలారా, బీసీ బిడ్డలారా, వీళ్ళందరూ ఈ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు, బీజేపీలో ఉన్నోళ్ళు, బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు పొద్దుగాల లేస్తే మన ముంగట తిట్టుకుంటారు, కానీ వీళ్ళను రూమ్ లేసి కట్టెలు ఇస్తే వీళ్ళు కొట్టుకుంటారా అన్నటువంటి దళాలు మళ్ళేసి మరి మల్లారెడ్డి భూపకాసుర అంటివి, కేటీ రామారావు దొంగ అంటివి, రేవంత్ రెడ్డిది పెద్ద ఉందా అంటివి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్కు మందు పోస్తాడంటివి, వెంకరెడ్డి లుచ్చా అంటివి. ఈ చెప్పని మాట లేదు. మరి నీకు వీళ్ళతో నిజంగానే ఏమైనా పంచాయతీ ఉందా? నువ్వు వాళ్ళ లెక్కనే కదా అనే విషయం కూడా అది ఆలోచించుకొని ప్రజలు గుర్తుపడుతున్నారు అన్న సందర్భంగా పార్టీ పెట్టకపోవడానికి ఇది ఒక కారణము. దాని తర్వాత ఇలాంటి ఊసరవెల్లి రంగులతో ప్రజలను నేను ఆగం చేస్తున్నా కదా, నా మాటలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ కంటెంట్గా నేను తిప్పుతా ఉన్నా. నన్ను ప్రజలు నమ్మరు. ఏదో పార్టీలకు పోవాలి, లేకపోతే ఉన్న ఫలంగా వీళ్ళు ఏమైనా మంత్రి పదవి ఇస్తారా అని ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కానీ గత కొద్ది రోజుల తర్వాత ఆ ఎమ్మెల్సీ ఆ పీరియడ్ అయిపోవస్తూ ఉన్నది. దానికి ముందుగానే కసరత్తు కోసం ఇవన్నీ ఎత్తుగడలు, డ్రామాలు ఇదంతా ఏషం కడతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ ఈ ప్రజలకు పార్టీ ఉండాలి. ఆ పార్టీ ఆ బీసీలది అయి ఉండాలి. ఆ బీసీల ఆ పార్టీకి మరి ముద్రిచ్చే మిషను ఏమైనా కాగితాలు, పేపర్లు తక్కువ పడితే న్యూస్ ఆఫీస్లో మన మల్లేశం గారు పనిచేస్తారు కాబట్టి ఆడ తెచ్చుకొని ప్రింట్ ఇచ్చి 119 మందికి పంచాలని కోరుతా ఉన్నా. ఏదేమైనప్పటికీ నిలువబడగా ఒక చోట ఉండని తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ అంటే తనది తనకే జీర్ణించుకోలేని అంశంగా అయితే మారిపోయిందని తెలుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ. ఈ విషయాన్ని మీరు అందరూ మంచిగా ఆలోచించి ఎందుకు మరి తీర్మార్ మల్లన్న పార్టీ పెట్టలేకపోతుందంటే అసలైన కారణాలు ఏంటంటే తనకు లబ్ధి చేకూరుతలేదన్న విషయాన్ని పసిగట్టుకొని ఇది తన పార్టీ పెట్టాలంటే బీసీల నుంచి ఒక పెద్ద ఎత్తున నినాదంగా రావాలి. అదేవిధంగా తనకు ఉన్నటువంటి సత్సంబంధాలను తను పార్టీలు మారే విధానం కావచ్చు, లేకపోతే ఇతరుల మీద వేసే సెటైర్లు కావచ్చు, వీటన్నిటినీ పార్టీ పెడితే వీటికి కట్టుబడి ఉండాల్సి వస్తుందన్న ఒక ఆలోచనతోటే తీన్మార్ మల్లన్న అనేట ఆయన పార్టీ పెట్టడానికి నిరాకరించినట్టుగా, అదేవిధంగా ఆ పార్టీలో పెత్తనం చేస్తే మళ్ళీ ఆలుగడ్డలు మెడలు పట్టుకొని అవతలు నొక్కితే, ఎందుకంటే మనోడు వచ్చేసి తిన్న పల్లెంలో ఏరిగే రకం కాబట్టి ఆ విషయాన్ని పసిగట్టిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి రానిస్తలేరు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని ఏమైనా ఉద్ధరించాలన్న ఆశతో అయితే కాదు, ఇంకేదన్నా దరి చేరుతుందో, ఇంకేదన్నా మెడకు చూడుతుందో అన్న ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ మిత్రులారా.